మంగళగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూడడానికని చెప్పేసి స్టార్ట్ అయ్యామండి ఆటో కట్టించేసుకొని. ఇగోండి ప్రకాశం బ్యారేజ్ దాటి మంగళగిరి అవతలకి వెళ్ళాలన్నమాట. విజయవాడ అవతల బ్రిడ్జ్ అవతల మంగళగిరి అనమాట. ఇగోండి మేమంతా ఆటో కట్టించేసుకున్నాము. ఇందులో చూడండి మేము ఉండేది 10 మంది ఉన్నాము. ఆటో చూస్తే చిన్నది కిర్స్ పెట్టి కూర్చున్నాం అనమాట. ఇగో మా తమ్ముడేమో ఆ కృష్ణానదిని ఫోటో తీస్తున్నాడు. మొత్తానికి బ్రిడ్జ్ దాటామండి. బ్రిడ్జ్ దాటి నుంచి ఒక ప్రకాశం బ్యారేజ్ నుంచి 6 km డిస్టెన్స్ అండి. ఆ మధ్యలోనే మంచెన్ సత్యనారాయణ గారి ఆశ్రమం కూడా వస్తుంది అనమాట. మొత్తానికి దాటి వచ్చేసాము. ఇగోండి ఇక్కడికి గుడి ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము. చూడండి చాలా పెద్ద ప్రాంగణం అండి. ఇది టీటీడీ వారి ఆధ్వర్యంలో కట్టించిందంట. చూసారు కదా ఎంట్రన్స్ అనమాట అది టెంపుల్కి. అగోండి వాడు కనిపిస్తున్నాడు కదా, వాడు మా తమ్ముడు అనమాట. ఈ వెదవాడిని ఫోటో తీరా అని చెప్పేది, ఫొటోస్ తీరా అంటే వాడు నా వెనకాల తిరుగుతున్నాడు కానీ మొబైల్ మాత్రం పట్టుకోవట్లేదు. మొత్తానికి లోపలికి ఇన్నయ్యామండి. ఇది చూసారు కదా గంటల స్తంభం అనమాట. గంటల స్తంభం పక్కనే గరుడు తనక విగ్రహము ఉంటది అనమాట. ముందు అతన్ని మనం దర్శనం చేసుకొని తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి. కాకపోతే గర్భగుడిలో అయితే వాళ్ళు తీయనివ్వలేదండి వీడియో. ఇది చూసారా తులాభారం అనమాట. ఈ ప్రాంగణం అయితే చాలా పెద్దది ఉందండి. సేమ్ తిరుపతిలో ఎంతైతే టెంపుల్ ఉందో అంతే ఉందన్నమాట. చూడండి ఇది మొత్తం గర్భగుడి చాలా బాగుంది. లోపలైతే వీడియో తీయనివ్వలేదండి. నేను మామూలుగా తీసాను చూద్దామని చెప్పేసి. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇది ఎంత బాగుందంటే అసలుకి నిజంగా అసలు టీటీడీ వారి ఆధ్వర్యంలో కదా. తిరుపతిలో అయితే ఎంత టెంపుల్ ఉందో అంతే ఉంది. కాకపోతే అక్కడ బాగా రద్దీగా ఉంటుంది. ఇక్కడ కూడా జనాలు ఉన్నారు, బట్ అంత ఉండరు కదా. సో చాలా ప్రశాంతంగా అనిపించిందండి. అంత పెద్దగా ఉందన్నమాట టెంపుల్ కూడాను. సేమ్ తిరుపతిలో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఉందండి టెంపుల్ చూస్తే కనుక. వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా సేమ్ అనమాట అదే విధంగా ఉంది. వాళ్ళైతే వీడియో కానీ ఫోటో కానీ ఏమీ తీయనివ్వలేదు. లోపలికి వెంకటేశ్వర ఇవన్నీ చూసారు కదా, ఇవన్నీ వాహనాలు అనమాట. గరుడ వాహనము, ఏనుగు వాహనము అలా అనమాట. మొత్తం ఇగోండి గుర్రాలు అనమాట. అంటే సూర్యభగవానుని దీనిలా అనమాట కట్టించారు. గుర్రాలతో వాహనం అనమాట. వాహనాలన్నీ కూడా రకరకాలుగా పెట్టారు. సర్పవాహనము చాలా బాగుందండి ఈ టెంపుల్ అయితే కనుక. ఎవరైనా విజయవాడ వెళ్తే కనుక కంపల్సరిగా అక్కడికి వెళ్ళండి. చాలా బాగుంది ఈ టెంపుల్. చూసారా సర్పవాహనం. ఇది కూడా ఇంకో విధంగా కూడా సర్పవాహనం ఉంది చూడండి. ఇదైతే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఎవ్వరూ కూడా మిస్ అవ్వద్దండి. కంపల్సరీ విజయవాడ వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా వీలైనంత మట్టుగా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవడానికే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం తిరుపతి వెళ్ళే ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ చూసారు కదా ప్రసాదాలు అనమాట ఇస్తున్నారు. సరే వెళ్ళిపోదామని బయటకు వచ్చాము. ఈ పిల్లలేమో ప్రోగ్రామ్ ఇవ్వడాకని చెప్పేసి వచ్చారంట. వాళ్ళకి 6 o'clock ప్రోగ్రామ్ అనమాట. వాళ్ళతో కూడా నేను ఫొటోస్ తీసుకున్నాను. 3 పిల్లలు వచ్చారు ప్రెజెంట్. ఇంకా చాలా మంది రావాల్సి ఉన్నారంట. ఈ 3 మేము వీడియో తీసుకున్నాము. ఈ టెంపుల్ చూసారు కదా బయట ఈ విధంగా ఉంటుందండి ఎంట్రన్స్. లైట్లు వేసాక అయితే 6కి లైట్స్ వేశారు. లైట్స్ వేసాక చాలా అయితే బయట నుంచి చూస్తే నిజంగా చాలా బాగా అనిపించిందండి. లైట్స్ వేయకముందు ఈ విధంగా ఉందన్నమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్